మీరు ఎక్కువ సేపు చదివితే ఎక్కువగా గుర్తుంటదని అనుకుంటున్నారా? అయితే ఈ ఫ్యాక్ట్స్ మీకోసమే. ఫ్యాక్ట్ నంబర్ 1, యువర్ బ్రెయిన్ డజంట్ లైక్ కంటిన్యూయస్ స్టడీ. అంటే మీరు ఎక్కువ సేపు చదివితే అట్‌లీస్ట్ 50-60 మినిట్స్ చదివాక మనకి 10-15 మినిట్స్ ఖచ్చితంగా బ్రేక్ కావాలి. అప్పుడే మనం ఇంకాస్త ఫోకస్డ్‌గా చదవగలం. ఫ్యాక్ట్ నంబర్ 2, స్లీప్ ఈజ్ పార్ట్ ఆఫ్ స్టడీయింగ్. అంటే మనం సరిగ్గా నిద్రపోవాలి. 7-9 అవర్స్ ఆఫ్ స్లీప్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఫ్యాక్ట్ నంబర్ 3, రైటింగ్ ఇంప్రూవ్స్ మెమరీ. మీరు చదివింది ప్రాక్టీస్ చేయాలి. అట్ ది సేమ్ టైమ్ మీకు ఎంతవరకు మీకు అర్థమైందో అది నోట్ చేసుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 4, టీచింగ్ ఈజ్ ద బెస్ట్ రివిజన్. మీరు చదివిన టాపిక్ మీ ఫ్రెండ్‌కి లేదా మీ కొలీగ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళకది అర్థమైతే మీరు ఆ టాపిక్‌లో ప్రో అయిపోయినట్టే. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఎక్సర్సైజ్ మేక్స్ యూ స్మార్టర్. రోజుకి అట్‌లీస్ట్ 20-30 మినిట్స్ ఆఫ్ వాకింగ్ కంపల్సరీ చేయాలి. అప్పుడే బ్రెయిన్‌కి మంచి యాక్టివిటీ వస్తదన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 6, మొబైల్ నోటిఫికేషన్. మీరు చదువుతున్నప్పుడు మొబైల్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నోటిఫికేషన్స్ అన్నీ ఆఫ్ చేసేసి మంచిగా చదువుకోండి. గుర్తుంచుకోండి, టాపర్ అంటే ఎక్కువ గంటలు చదివేవాడు కాదు. తన బ్రెయిన్ ఎలా నేర్చుకుంటుందో అర్థం చేసుకొని చదివేవాడు. స్మార్ట్ స్టడీ, గుడ్ స్లీప్, రెగ్యులర్ రివిజన్, బెటర్ రిజల్ట్స్.